పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 13వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను 13వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుదాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసయ్య రెట్టించి చెప్పినటువంటి ఈ మాటను గమనించండి. ఆయన 2 సార్లు ఈ వాక్య భాగంలో ఈ మాట చెప్పారు. మీరును మారు మనస్సు పొందని ఎడల అలాగే నశింతురు. మారు మనస్సు పొందని ఎడల అలాగే నశింతురు. నశించిపోకుండా ఉండడానికి సూత్రం ఏంటంటే మారు మనస్సు పొందడం అనేటువంటి మాట గమనించండి. బ్రతకడానికి రహస్యం మారు మనసు పొందడం. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిలాతు కాలంలో జరిగినది ఏంటంటే, పిలాతు కొందరి రక్తము వారి బలులతో కలిపాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. కొందరు బలి అర్పణ చేయడానికి దేవాలయములకు వెళ్ళారు. దేవాలయములకు వెళ్ళినప్పుడు పిలాతు అనేటువంటి వాడు రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్ కాబట్టి ఈ యొక్క బలి అర్పణను చేయడానికి వెళ్ళినటువంటి వారిని వారు బలి అర్పిస్తూ ఉన్నటువంటి సమయంలోనే వారిని అక్కడ చంపించాడు. అంత మాత్రమే కాకుండా మరి క్రిందకు వస్తే మరొక సందర్భం చూస్తాం. సిలోయము అనేటువంటి ఒక గోపురం ఉంది. ఆ గోపురం కూలిపోయి 18 మంది చనిపోయారు. ఈ రీతిగా బలి అర్పణలు అర్పించినప్పుడు కొందరు చనిపోయారు, హింసింపబడ్డారు. మరికొందరేమో ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రమాదం సిలోయము అనేటువంటి గోపురం కూలిపోయి మరికొందరు చనిపోయారు. ప్రజల యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, వారి యొక్క అపరాధమును బట్టి వారు అలాంటి మరణం పొందారు, లేక వారు పాపులు కాబట్టి పిలాతు ద్వారా హింసలు పొందారు, చనిపోయారు అని ఆ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరును మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించిపోతారు అనేటువంటి మాట యేసయ్య చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మారు మనసు పొందని వారు నశించిన స్థితిలో ఉంటారు, మారు మనసు పొందని వారు నశించిపోతారు అనేటువంటి మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే మనము బ్రతకాలంటే మారు మనసు పొందాలి. బ్రతకడానికి రహస్యం ఏంటంటే మారు మనస్సు అనేటువంటి మాటను గమనించాలని తెలియచేస్తా ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారు మనస్సు అనేది గనక మనం అర్థం చేసుకోగలిగితే మనము నాశనము నుండి తప్పింపబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కానటువంటి సంగతి ఏంటంటే, మారు మనస్సు అంటే వారికి అర్థం కాదు. కానీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మారు మనస్సు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకములో తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన బోధించిన బోధ ఏంటంటే మారు మనస్సును గూర్చి బోధించాడు. దేవునికి స్తోత్ర. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని ప్రభు అయినటువంటి యేసయ్య మారు మనస్సును గూర్చినటువంటి బోధతో తన యొక్క పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సర్వ మానవాళికి ఇచ్చినటువంటి ఆజ్ఞ మారు మనస్సు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూస్తూ చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని మనం చదువుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మారు మనస్సును గూర్చి బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేతురు భక్తుడు మారు మనస్సును గూర్చి బోధించాడు. కాబట్టి మనము నాశనం నుండి తప్పింపబడాలంటే మనకు కావలసినది ఏంటంటే మారు మనస్సు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సార్లు మీరు వినుండొచ్చు, సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. అయితే ఈ రోజు ప్రత్యేకించి మీరు అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మారు మనసును గూర్చి నేను బోధిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందితే మీరు నశించిపోకుండా ఉంటారు. మారు మనస్సు పొందితే మీరు బ్రతుకుతారు, నాశనము నుండి తప్పింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇది ప్రభు అయినటువంటి యేసయ్య ప్రత్యేకించి ఈ భాగములో 2 సార్లు చెప్తా ఉన్నాడు మారు మనస్సు. ముందుగా మనం మారు మనసు అంటే ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారు మనస్సు అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే 3 విధములుగా ఈ మారు మనస్సు అనేటువంటిది ఉంటుందండి. మారు మనస్సు 3 విధములుగా ఉంటుంది. చాలా మంది మారు మనస్సు పొందుతారు, కానీ మరలా తెల్లారేటప్పటికి మరలా యథావిధిగానే ఉంటారు కదా. అది మారు మనస్సు కాదు. మారు మనస్సు 3 విధాలుగా ఉంటూ ఉంది, 3 భాగాల్లో ఉంటూ ఉంది. మొదటిది మారు మనస్సు వివేక సంబంధమైనటువంటిది. ముందు వివేక సంబంధమైనటువంటిది, మన వివేకానికి చెందినటువంటిది. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. వివేక సంబంధమైనదంటే అర్థం ఏంటంటే మనస్సును మార్చుకోవడం. ఇది మీకు అర్థం కావడానికి దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 29వ వచనం. పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయేను. అతడు ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అనిను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా మారు మనసు వివేక సంబంధమైనటువంటిది, లేకపోతే మనో సంబంధమైనటువంటిది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనో సంబంధమైనది. ఇక్కడ ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారని చెప్పి ఇక్కడ వాక్యములో వ్రాయబడి ఉంది. 28వ వచనంలో 2 కుమారులు ఉన్నారు. మొదటి వారి యొద్దకు వచ్చి తండ్రి అంటూ ఉన్నాడు, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, బాబును వెళ్ళి పని చేయరా అన్నాడు. పని చేయరా అని చెప్పినప్పుడు వాడు ఏం చేశాడంటే మొదట
పోను అని చెప్పాడు కానీ తర్వాత మనస్సు మార్చుకున్నాడు. రెండో వాడు పోతానని చెప్పాడు కానీ వాడు పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినటువంటి వాడు అని మనం చూస్తే ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే మొదటి వాడు మనస్సును మార్చుకున్నాడు. మారు మనస్సు మొట్టమొదటిగా ఏంటంటే మనస్సులో కలిగేటువంటి మార్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సులో కలిగేటువంటి మార్పు, ఈ మనస్సులో మార్పు కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనస్సు మార్చుకోవాలి. ఎంతకాలం ఇలాంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని చెప్పి మనస్సును మార్చుకోవాలి. మీకు మరొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను నేను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వచ్చి తండ్రిని తన భాగాన్ని ఇమ్మన్నాడు. తండ్రి తన భాగాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆస్తంతా సమకూర్చుకున్నాడు. వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తండ్రిని కూర్చున్నటువంటి జ్ఞాపకాలు ఏమీ రాకుండా ఉండే అంత దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి తనకున్నదంతా కూడా పాడు చేసుకున్నాడు. అంతా పాడు చేసుకున్న తర్వాత ఎవ్వరు కూడా ఇతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు ఒక పందుల కాపరి దగ్గర, పందుల యజమాని దగ్గర ఒక కాపరిగా వెళ్ళాడు. పందుల కాపరిగా పనిచేస్తా ఉన్నాడు. ఇలాగ పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో పందుల యజమాని కూడా వీడికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. చాలా ఆకలితో బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి గూర్చి వ్రాయబడి ఉంది, అతనికి బుద్ధి వచ్చింది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మనస్సులో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనస్సులో మార్పు వచ్చింది. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే మారు మనస్సు అనేటువంటిది మనో సంబంధమైనటువంటిది, లేక మారు మనస్సు అనేటువంటిది వివేక సంబంధమైనటువంటిది. మన మనస్సులో ఈ మార్పు అనేటువంటిది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతకాలం ఇలాంటి జీవితాన్ని జీవిస్తాను, ఎంతకాలం నేను దేవునికి దూరంగా ఉంటాను, ఎంతకాలం నేను ఈ అపరాధములో జీవిస్తాను, ఎంతకాలం ఈ పాపములో జీవిస్తాను అని చెప్పి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మార్చుకోవాలండి. మనస్సును మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది మారు మనస్సు అనేటువంటిది రెండోది ఏంటో తెలుసా? భావోద్రేక సంబంధమైనటువంటిది. ఒక వ్యక్తి మనస్సులో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆ వ్యక్తి తాను చేసినటువంటి క్రియలను బట్టి అతను దుఃఖపడడు, పశ్చాత్తాపపడడు, ఏడవడు, లేక తాను చేసిన క్రియలను బట్టి అతడు సిగ్గుపడడు. ఇవన్నీ కూడా ఈ భావోద్రేక సంబంధమైనటువంటి వాటిలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారు మనస్సు భావోద్రేక సంబంధమైనటువంటిది. ఉదాహరణకు ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలములో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు అయినటువంటి యేసు దగ్గరకు వచ్చింది. ఆయన కాళ్లను తన కన్నీళ్లతో తడిపింది, తన కన్నీళ్లతో కడిగింది. తన యొక్క మారు మనసు ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి భావోద్రేకాలతో మనం వ్యక్తపరుస్తాం అన్నమాట. కన్నీళ్లు కార్చింది. యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కార్చింది. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచిద్దాం.
పేతురు దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏం చేస్తా ఉన్నారంటే తమ యొక్క హృదయాల్లో పొడవబడినటువంటి వారై వారు వచ్చారు. హృదయాల్లో పొడవబడినటువంటి వారై వచ్చి పేతురుని అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? మీరంతా కూడా మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి అని చెప్పి పేతురు భక్తులు తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మారు మనస్సు భావోద్రేక సంబంధమైనటువంటిది అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు మరి ప్రార్థన చేయడానికి దేవాలయములకు వెళ్ళారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు సుంకరి, మరొకడేమో పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు వెళ్ళి వాడు చాలా విషయాలు చెప్పాడు. నేను వారములకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగం క్రమంగా ఇస్తున్నాను అని తనను గూర్చి తాను చెప్పుకున్నాడు. రెండో వ్యక్తి అతని యొక్క భావోద్రేకాలు ఎలా వ్యక్తపరిచాడంటే, ఆకాశము వైపునకు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని అని దేవుని వైపునకు అతను మళ్ళుకొని తన యొక్క దుఃఖాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భావోద్రేక పరమైనదంటే అర్థం ఏంటంటే అందులో దుఃఖం ఉంది, అందులో గుండె కొట్టుకొనడం, గుండెను బాదుకొనడం ఉంది, ఈ కన్నీరు కాల్చడం ఉంది. ఇది మారు మనసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా సార్లు ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాం. చాలా సార్లు ఏదో మన మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉంటాం. కానీ మన భావోద్రేకాలను ఈ మారు మనసు అనుభవం తాకుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు దుఃఖపడితిరని సంతోషించడలేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. చాలండి. ఈ మారు మనసు వారి యొక్క భావోద్రేకాలను తాకింది కదా, వాళ్ళంతా కూడా దుఃఖపడ్డారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రికలు వారిని ఏం చేశాయి, వారికి ఏం చేశాయంటే వారిని దుఃఖ పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దుఃఖపడ్డామా? దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని స్తోత్రం. దుఃఖపడేటువంటి వారు ధన్యులు. ఏ దుఃఖం అంటే పాపమును గూర్చినటువంటి దుఃఖం. దేవుణ్ణి వెంబడించాలి అని మనము చేస్తూ వెంబడించలేకపోయాము, వెంబడించాలి అని చెప్పి మనము దుఃఖపడడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యాకోబు పత్రికలో వ్రాయబడినటువంటి ఒక మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొని. ఎన్ని మాటలు చెప్పాడు చూడండి. యాకోబు అంటా ఉన్నాడు, వ్యాకుల పడండి, దుఃఖపడండి, మీ ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకును ఆనందము చింతకును మార్చుకొనండి. ప్రభు దృష్టికి
మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో దుఃఖపడాలి, వ్యాకుల పడాలి. మారు మనస్సు ఏం చేస్తుందంటే మన భావోద్రేకాలను ప్రభావితం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా ఇలాంటి దుఃఖం మనం అనుభవించామా అనేటువంటిది, ఈ అనుభవం మనకుందా? మన పాపముల నిమిత్తమై మనం పరితపించామా? అయ్యో, నేను దేవుని వెంబడించవలసినటువంటి రీతిగా నేను వెంబడించలేకపోయాను అనేటువంటిది ఎప్పుడైనా మన యొక్క జీవితంలో మనం అలాంటి అనుభవం ఉందా వెళ్ళామా? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. మందస్తము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరము ఆయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా వారు మారు మనసు పొందారు. వారి మనస్సు మారింది. మొట్టమొదటిగా వారి మనస్సులో కార్యం జరిగింది. వారు గుర్తించారు, అయ్యో, ఇంతకాలం దేవుని యొక్క సన్నిధి మనకు దూరం అయిపోయింది. మందస్సం కిర్యత్యారీములో ఉంది. 20 సంవత్సరాలు కిర్యత్యారీములో ఉండిపోయింది. ఇంతకాలం మనం ఆరాధించవలసిన రీతిగా మనం ఆరాధించలేకపోయాం. బలి అర్పణలు ఆగిపోయాయి, ఆరాధనలు ఆగిపోయాయి, దేవుని సన్నిధి దూరమైందని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను అనుసరించడానికి దుఃఖపడుతున్నారు. వారు ఆయనను అనుసరించడానికి దుఃఖపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుఃఖం కావాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. మారు మనస్సు మన యొక్క భావోద్రేకాలను తాకుతా ఉంది. ఆ భావోద్రేకాలు దుఃఖించడం, కన్నీరు కార్చడం, హృదయంలో గాయపరచబడినటువంటి పరిస్థితి. అయ్యో, నేను ఇంతకాలం వృధా చేశాను, ఇంతకాలం నేను ఆయనను అనుసరింపలేకపోయాను, పరిస్థితులు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి, ఇకనైనా నేను ప్రభు కొరకు జీవించాలి. ఇంతకాలం నా కోసం నేను బ్రతికాను, నేను నా కుటుంబం కోసం బ్రతికాను, దేని కొరకు ఏదో సాధించాలని జీవించాను. కనీసం ఇప్పుడైనా నేను మారు మనసు పొందాలి, ఇప్పుడైనా నేను మారు మనసు పొందాలి. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. మానవ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఎంతకాలం ఈ భూమి మీద మనుగడ ఉంటుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఈనాడు నెలకొని ఉందండి. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వైపునకు మళ్ళుకోవాలి. మారు మనసు అనేటువంటిది భావోద్రేక సంబంధమైనది చెప్పాను కదా. మూడోది చెప్తాను చూడండి. మారు మనసు అనేటువంటిది మన స్వచిత్తానికి సంబంధించినటువంటిది. మారు మనస్సు మన యొక్క చిత్తాన్ని మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క చిత్తాన్ని మార్చాలి. మన యొక్క నడవడిక లేక మన యొక్క స్వచిత్తాన్ని మార్చాలి. మారు మనస్సు మన చిత్తములకు సంబంధించినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను కూర్చుని బాధపడితే ప్రయోజనం లేదు, కానీ దానిని ఆచరణలో పెట్టాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూర్చుని బాధపడితే ప్రయోజనం లేదు. తప్పిపోయినటువంటి కుమారుడిని మీకు జ్ఞాపకం చేశాను నేను. ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంట చాలా ఉంది, నా తండ్రి ఇంట ఉన్నటువంటి పనివారు సమృద్ధి ఉంది,
నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళతాను. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి నా తండ్రితో ఇలా చెప్తాను, నేను తండ్రి, నీకును పరలోకములకు విరోధంగా పాపం చేశాడు, నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను, కాబట్టి నీ పనివారిలో ఒక పనివారిగా చేసుకునమని నా తండ్రిని అడుగుతాను అని చెప్పి అక్కడే కూర్చున్నాడా, వెళ్ళాడా? అది చాలా మంది అక్కడే కూలబడిపోతారు, వెళ్ళరు. నీ చిత్తం, నీ స్వచిత్తం మార్చబడకపోతే అది మారు మనసు కాదు. నీవు దుఃఖపడినంత మాత్రాన మారు మనసు కాదు. దుఃఖపడవచ్చు, కానీ నీ యొక్క స్వచిత్తం మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ స్వచిత్తం మారాలి, దేవుని యొద్దకు వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం. మనమంతా కూడా దేవుని యొద్దకు రావాలని చెప్పి, దేవుని తట్టు తిరగాలని చెప్పి, మరి మనో సంబంధంగా, భావోద్రేకపరంగా, స్వచిత్తానుసారంగా దేవుని యొద్దకు మనం మరలుకోవాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తా ఉన్నాడు. దేవుడు ఉద్దేశించి చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరగాలని దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు ఆయన తట్టు తిరిగినటువంటి వారు కారని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథానికి వచ్చినట్లయితే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను. చూడండి, కరువు వచ్చింది. కరువు వచ్చినా కూడా మీరు నా తట్టు తిరుగుతారేమో అనుకున్నాను, గాని కరువు వచ్చినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మరలా వర్షాలు లేకుండా చేశాను అని దేవుడు అంటా ఉన్నాడు. ఒక పట్టణం మీద వర్షం కురిసింది, మరొక పట్టణం మీద వర్షం లేదు, ఎండిపోయింది, త్రాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితి ఉన్నా మీరు నా తట్లు తిరిగిన వారు కాదు. ఇంకా అంటున్నాడు, మీ పంటలన్నీ కూడా నాశనము చేయబడ్డాయి, అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 4వది అంటున్నాడు, తెగుళ్ళు మీ మీదకు వచ్చాయి. తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్టు నాశనం చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 5 సందర్భాల్లో మనం చూస్తున్నాం. దేవుని తట్టు వారు తిరగాలని చెప్పి దేవుడు ఉద్దేశించాడు. అయితే 5 సార్లు కూడా వారు ఏమాత్రము కూడా దేవుని తట్టు తిరిగిన వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని తట్టు తిరగడమే మారు మనసు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా తట్టు తిరగండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా తట్టు తిరగండి. దేవుని తట్టు తిరిగితే ఏమవుతుంది? దేవుని తట్టు తిరిగితే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా తట్టు తిరగండి, మారు మనసు పొందండి. మీరు నా తట్టు తిరగకపోతే మీరు నశించిపోతారు. మీరు నా తట్టు తిరగండి. మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశిస్తారు. ఆ సిలోయం గోపురము పడిపోయి 18 మంది చనిపోయారు కదా.
పిలాతు ద్వారా చాలా మంది చంపబడ్డారు కదా. వారు ఎలాగైతే నశించిపోయారో మీరు కూడా నా తట్టు తిరగకపోతే మీరు కూడా నశించిపోతారు, నా తట్టు తిరగండి అని మరి దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని తట్టు మనం తిరగాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మరొక మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును, చూడండి ఇందులో మనం గమనించినట్లయితే వచ్చి అని ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే టర్న్ అండ్ కమ్. మీరేం చేయాలంటే నా తట్టు తిరిగి రండి అని ఇక్కడ దీని యొక్క భావం. నా తట్టు తిరిగి రండి. దేవుని తట్టు తిరిగి మనం ఆయన యొద్దకు రావాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వైపులకు మనలో కొనవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుని తట్టు మనము తిరగాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలుస్తా ఉన్నాడు, ఆయన పిలుస్తా ఉన్నాడు. నా తట్టు తిరిగి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి అంటే ఆయన ఒక ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఏమిటి ఆహారం? ఆహారం అంటే ఆ ఆహారమే మన రక్షణ కొరకు ఆయన సిద్ధపరిచినట్టు దానిని మనం స్వీకరించాలి. నా తట్టు తిరిగి రండి అని ప్రభువు పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు వస్తే మీరు జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉంటారు. 6వ వచనం అంటాడు, ఇంకా జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు మనం చూసాము మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏమిటని చెప్పాను నేను. మారు మనస్సు అంటే జ్ఞాన సంబంధమైనటువంటిది, వివేక సంబంధమైనటువంటిది, భావోద్రేక సంబంధమైనటువంటిది, స్వచిత్తానికి సంబంధించినటువంటిది. ఈ మూడు కూడా ఒకటి దేవుని వైపునకు మళ్ళు కొనడంలో ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మూడు కూడా దేవుని వైపునకు మళ్ళు కొనడంలో ఉన్నాయి. ఎలా కలుగుతుంది మారు మనసు అని మనం ఆలోచిస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మారు మనసు పొందడానికి మనలను ప్రేరేపిస్తా ఉంది. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపించాడు. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమా పత్రిక 2వ అధ్యాయానికి రండి. రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. చూడండి ఏది ప్రేరేపిస్తుందట? నీ పట్ల దేవుడు చూపుతున్నటువంటి అనుగ్రహము, నీ పట్ల దేవుడు చూపుతున్నటువంటి దీర్ఘశాంతము. దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మిగిలిన వారు నశించిపోయినట్లుగా నీవు నశించిపోకుండా ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీవు తీసుకునేటువంటి జాగ్రత్త కాదు. నీవు నశించిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తా ఉంది. ఒకవేళ
దేవుని యొక్క దీర్ఘశాంతము, ఆయన అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేరేపణకు కనుక నీవు లొంగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 5వ వచనములో రాయబడి ఉంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క అనుగ్రహము ప్రేరేపిస్తున్నా కూడా హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినం చేసుకుంటారు. నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రతను అంటే దేవుని యొక్క కోపాన్ని నువ్వేం చేసుకుంటున్నావు అంటే సమకూర్చుకుంటున్నావు అనే అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క అనుగ్రహం మనల్ని ఏం చేయాలంటే మారు మనస్సు పొందడానికి ప్రేరేపించాలండి. దేవునికి స్తోత్రం. దేవుని వైపునకు మళ్ళు కొనడానికి ప్రేరేపించాలి. దేవుడు నన్ను కాపాడాడండి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడండి అని చెప్పి దేవుని వైపునకు నీవు మళ్ళుకోవాలని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో సంగతి చెప్తారు. మారు మనస్సు పొందడానికి మరొక సాధనం చెప్తారు. మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి కష్టం ఏం చేయాలంటే కష్టాలు మనల్ని దేవునికి దూరం చేయకూడదు, కానీ కష్టాలు మనల్ని దేవునికి దగ్గర చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక మీకు చెప్పినటువంటి ఉదాహరణ, ఆ ఉదాహరణను మనం చూస్తే వాడు ఇబ్బందిలో ఉన్నాడని ఉంది. తప్పిపోయినటువంటి కుమారుడు అంతా పోయిందండి, అంతా పోగొట్టుకున్నాడు. అంతా పోగొట్టుకున్న తర్వాత వాడు చాలా ఇబ్బంది పడసాగాడని ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. చాలా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది తండ్రి. చాలాసార్లు శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి దగ్గరగా తీసుకుని రావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు. కీర్తనల గ్రంథం 119వ కీర్తనకి రండి. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు నేను దూరమైపోయాను. ఈ యొక్క కరోనా వ్యాధి రాకమునుపు నేను నా ఇష్టానుసారంగా తిరిగాను. ఈ వ్యాధి రాకమునుపు అదుపు ఆజ్ఞం లేకుండా నేను ప్రవర్తించాను. అయితే శ్రమ వచ్చింది. ఈ శ్రమ దేశములో శ్రమ వచ్చింది, పట్టణములో శ్రమ వచ్చింది, కుటుంబాల్లో శ్రమ వచ్చింది. ఇక నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని తీర్మానం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. శ్రమ మనకు మేలు కలుగ చేస్తుందని చెప్పి మనం అనుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు మనకేం చేస్తాయంటే మేలు చేస్తాయి. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని చెప్పి కీర్తనకారుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రెండు సంగతులు చెప్పాను. మారు మనసు ఎలాగొస్తుందంటే దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు మారు మనసు కలుగ చేస్తుందని చెప్పాడు. రెండవది ఏంటి? శ్రమ. శ్రమ మనకు మారు మనసు కలుగ చేస్తుందని చెప్పాడు. మూడో మాట చెప్తాను. మూడవదిగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. మనలను పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట
రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ వచనం, ఆయన వచ్చి, ఆయన అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పారు. యేసయ్య ఈ మాటలు చెప్పేటువంటి సమయానికి పరిశుద్ధాత్ముడు ఇంకా రాలేదు. యేసయ్య పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన పెంతెకోస్తు జనాన్ని ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎవరినైనా సరే పాపమును గూర్చి ఒప్పింప చేసినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఎవరినైనా సరే ఏ పాపమును గూర్చి అయినా సరే ఒప్పింప చేస్తే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడే కనికరం పొందుతాడు, కానీ ఒప్పుకోకుండా ఉన్నవాడు కనికరం పొందలేడు. ఒప్పుకున్న వారిని ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒప్పింప చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఒప్పుకోకపోతే అది ఏమవుతుందంటే పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన పాపం అవుతుంది. పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన పాపమునకు ఈ లోకములో క్షమాపణ ఉండదు. రాబోయే యుగములో కూడా క్షమాపణ ఉండదు. క్షమాపణ పొందని పాపం అంటూ ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మకు విరోధంగా చేసినటువంటి పాపమే. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయడం అంటే పరిశుద్ధాత్మను ఒప్పింప చేసినప్పుడు మనం ఒప్పుకోకుండా ఉండడమే పరిశుద్ధాత్మకు విరోధంగా చేసేటువంటి పాపము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన మనలను ఒప్పింప చేస్తాడు. ఆ రీతిగా మనకేం కలుగుతుందంటే మారు మనసు కలుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఒప్పుకోవాలి? ఇది నా ప్రశ్న. కొంతమంది ఏం చెప్తారంటే ఎవరెవరి దగ్గర అయితే పాపం చేశామో వాళ్ళందరినీ మీరు ఒప్పుకోవాలంటారు కదా. కొంతమంది అంటారు. కానీ నేను పాపములను క్షమించే అధికారం దేవునికి ఉంది కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది ఏంటి గొప్పగా చెప్పారు కదా, మేము ఒప్పుకున్నామండి ఫలానా ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం దొంగ బండికి వెళ్ళిపోయానండి, 50 సంవత్సరాలతో దేవుడు ఒప్పింప చేసిన తర్వాత నేను వాడి డబ్బులను పంపేసానని గొప్పగా చెప్పాడు. దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు. నేను ఎప్పుడైతే క్షమించాడో అప్పుడే మర్చిపోయి మళ్ళా నువ్వు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నావు. అది ఎక్కర్లేదు. అలాంటి ఏం కాదు. కానీ ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3 సంగతులు చెప్పాను నేను. దేవునికి స్తోత్ర. 4వ మాట చెప్తాను నేను. మారు మనసు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు మారు మనసు కలుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని భక్తుడు బోధించాడు, పేతురు గారు బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే బోధించాడో వారంతా కూడా హృదయములలో వృత్సబడినటువంటి వారై వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావా? ఇప్పుడు మేము పాపం చేశాం, మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు దేవుని వైపునకు మళ్ళుకోండి, మీరు దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి, దేవుని వైపునకు మళ్ళుకోండి, దేవుని తట్టు తిరగండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
దేవుని తట్టు తిరగండి అని చెప్పేసి తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తట్టు తిరగండి. దేవుని యొక్క దీర్ఘశాంతం మరి మారు మనస్సు పొందాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం నశించుకోకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటండి? మారు మనసు. అందరూ చెప్పండి, ఏం కావాలి? మారు మనసు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అమ్మా, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని. ఈ మాటలు గమనించండి. ఎవ్వడు కూడా నశించిపోవాలని ఆయనకి ఇష్టము లేదు. నశించిపోకుండా ఉండాలంటే వాళ్ళంతా చేయవలసిన పని ఏంటి? మారు మనసు పొందాలి. నశించిపోకుండా ఉండాలంటే మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందడం అంటే మీకు చెప్పాను కదా, ఆయన తట్టు తిరగడం. మారు మనసు పొందడం అంటే ఆయన తట్టు తిరగడం. మనస్సు అలాగే మన భావోద్రేకాలతో అలాగే మన చిత్తంతో ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువా నీ తట్టు తిరుగుతున్నాను అని చెప్పి మనం ఆయన తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోషేయ గ్రంథానికి వస్తే ఒక మాట జ్ఞాపకం చేస్తానే. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము దేవుని వైపునకు మళ్ళుకుందాం. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను పుట్టెను, ఆయనే మనలను బాగు చేయును. చాలండి. దేవుని యొద్దకు మళ్ళు పొందాము రండి, ఆయన తట్టు తిరుగుదాము రండి అని చెప్పి ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం. వీరును మారు మనసు పొందని ఎడల అలాగే రక్షించుకుంటాం. ఎవరినో మనం చూస్తా ఉన్నాం. మహారాష్ట్రలో ఇంతమంది చనిపోయారంట, ఢిల్లీలో ఇంతమంది చనిపోయారంట, తెలంగాణలో ఇలా జరుగుతుందంట అనేటువంటి మాటలు వింటా ఉన్నా, వినిన మనము చేయవలసినటువంటి పని చెప్తాను నేను. వారి వలె మనం నశించకుండా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారి వలె మనము నశించిపోకుండా ఉండడానికి దేవుడు దీర్ఘశాంతమును చూపి ఈరోజు ఈ సమయాన్ని మనకిచ్చాడు. వారి వలె మనం నశించిపోకుండా ఉండాలంటే మనం ఆయన తట్టు ఒకసారి మనం తిరగాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో ప్రభువా నీ తట్టు నేను తిరుగుతూ ఉన్నాను, నీ తట్టు నా మనస్సును తిప్పుకున్నాను, నా ప్రతి భావోద్రేకాన్ని నీ సన్నిధిలో వ్యక్తం చేస్తా ఉన్నా, స్వచిత్తాన్ని నీ తట్టు తిరిగి నీ వైపునకు వస్తా ఉన్నాను. నేను నీ తట్టు తిరుగుతూ ఉన్నాను. నీవిచ్చినటువంటి ఈ ప్రేరేపణను నేను నిర్లక్ష్యం చేయను. అవి దేవుడికి కాదు, నీ ప్రేరేపణకు నేను తలవంటున్నాను. చాలా ప్రాముఖ్యమైన ఇది. ఆశామాచిగా తీసుకోవద్దండి. మనం నశించిపోకుండా ఉండడానికి రహస్యం ఏంటంటే ఇదేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం నశించిపోకుండా ఉండడానికి భయంకరమైనటువంటి దినాల్లో, నాశనం కలుగుతున్నటువంటి ఈ దినాల్లో నశించిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. దేవుని తట్టు తిరగడానికి
మనం ఒక నిర్ణయాన్ని పొందాం, ఆయన తట్టు తిరగడానికి ఒక తీర్మానం చేసుకుందా. ప్రభువా, నా పట్ల ఎంత కృప చూపించావు నాయనా, నేను మిగిలిన వారి వలె నశించుకోకుండా నాకు ఈ సమయాన్ని ఇచ్చావు. కాబట్టి నీ దీర్ఘశాంతాన్ని, నీవు నాకు నా పట్ల చూపిన అనుగ్రహాన్ని నేను తృణీకరించకుండా నీ తప్పు తిరుగుతున్నాను అని చెప్పి యేసు వైపు దేవుని స్తోత్రం కలుగుతుంది. లోకం తట్టు ఎంతకాలం లోకం తట్టు తిరిగి వచ్చేయడం, అది లేదు ఇది లేదని చెప్పి లోకం తట్టు తిరిగి వచ్చేయడం, ఆ తట్టు తిరగడం మానేద్దాం. దయచేసి అందరూ తనలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవ్వరు టీటీఆర్ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నాయనా, మీరిచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఎంతో మంది అనేక రీతులుగా నశించిపోతున్నటువంటి దినాల్లో తండ్రి, మీరు మాకు ఇచ్చిన వర్తమానం మేము నీ తట్టు తిరగాలని ఒక పిలుపునిచ్చారు ప్రభువా. నీ వైపునకు మరణం పోవాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ తట్టు తిరగమని మాకు ప్రేరేపణనిస్తా ఉన్నారు. ఇదిగో నాయనా, నీ తట్టు తిరుగుతున్నా, నీ తట్టు తిరిగితే మాకు వెలుగు కలుగుతుంది ప్రభువా. నీ తట్టు తిరిగితే మేము సిగ్గుపడము నాయనా, నీ తట్టు తిరిగితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ తట్టు తిరిగితే మాకు స్వస్థత నాయనా. నీ తట్టు తిరుగుచున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకవేళ దుఃఖముతో ఎలాగైతే వారు కొరింథీ సంఘస్థులు దుఃఖపడి వారు దేవుని తట్టు తిరిగి మనసును మార్చుకున్నారండి. దుఃఖపడదా, వ్యాకులు పడదా, మన చింత ఆనందం, మన ఆనందమును చింతకు మార్చకుండా, మన నవ్వును ఏడుపులకు మార్చకుండా, ప్రభువు దృష్టికి మనలను మనం తగ్గించుకొని దేవుని తట్టు తిరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నాయనా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నాయనా, ఇద్దరు సరి అయిన మారు స్వరం లేకపోతే యేసయ్యా నీ ప్రజలను సన్నిధించండి ప్రభువా. నీ ప్రజలను మీరు దర్శించండి నాయనా. నిజమైన మారు మనసు అనుభవం నడిపించండి. నిజమైన మారు మనసు అనుభవం నడిపించండి. మేము నశించకుండా ఉండడానికి ఆయన మేము ఈ తట్టు తిరగాలని చెప్పారు. మేము వందనాలు నిర్మాణం చేసుకుని ప్రభు పడుతున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ వర్తమానములు మా కొరకు దీవించి ఆశీర్వదించండి. మీ వైపునకు మండుకొని ఆయన వందనాలు. నశించిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కృప దయచేయమని, వర్తమానం దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.